ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీ పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే రిపోర్ట్కి దగ్గరగా రిజల్ట్ వస్తుంది. సో హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ కొంత తారుమారయ్యాయన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ఇస్తున్న రిజల్ట్ అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది మీరు ఇచ్చింది. ఎలా అండి ఈక్వేషన్స్ ఏంటంటే, శివసేన బేసిక్గా మరాఠీలు అనగానే బాల్ ఠాక్రే గుర్తొస్తారు, అక్కడ హిందుత్వం అనగానే శివసేన పార్టీ గుర్తొస్తుంది. మరాఠీ సింహాలుగా పిలిచే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోతుంది. ఎందుకని మరాఠీలు బాల్ ఠాక్రే ఫ్యామిలీ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే శివసేనని ఏక్నాథ్ సింధే మెటిక్యులస్గా పనిచేయడము, వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించినంతగా ఉద్ధవ్ ఠాక్రే విశ్వాసం కలిగించకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇంకొకటి 2019 ఎన్నికల్లో శివసేన బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడము చేయకపోవడము ఉండాలి, కానీ పూర్తిగా వ్యతిరేక పక్షంతో వెళ్ళడాన్ని కూడా ప్రజలు ఎంతవరకు జీర్ణించుకున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. అందుకని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వాన్ని శివసేనను అభిమానించే ఓటర్లైనా ఎంతవరకు అంగీకరించారంటే, ఇవాళ ఆ కూటమిలోని 3 పక్షాల్లో సక్సెస్ రేట్ శరద్ పవార్ ఉన్నంత కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఉన్నంత ఉద్ధవ్ ఠాక్రే లేదు. అందుకని వాళ్ళు స్థానాలు ఎవరైతే 101 ఒకరు కంటెస్ట్ చేసినారు, 95 ఒకరు కంటెస్ట్ చేసినారు, 86 ఒకరు కంటెస్ట్ చేసినారు. కానీ వాళ్ళల్లో గెలుస్తున్న స్థానాలు, ఆధిక్యత పొందుతున్న స్థానాలు చూసినప్పుడు మీరు అన్నట్టు ఏక్నాథ్ సింధే వర్సెస్ ఉద్ధవ్ ఠాక్రే చూసినా కూడా శివసేన కరెక్ట్ అనేది ఎన్నికల సంఘం చెప్పింది. ఎన్నికల సంఘం తర్వాత న్యాయస్థానం చెప్పింది. న్యాయస్థానం తర్వాత ఇప్పుడు ప్రజా కోర్టు చెప్తుంది ఎవరిది అసలైన శివసేన అనేది. ఇంకొక 1-2 గంటల్లో స్పష్టత వస్తుంది. అట్లా ప్రజలు పార్టీని ఓన్ చేసుకునేటప్పుడు ఎవరి నాయకత్వంలో పార్టీని ఓన్ చేసుకున్నారు అనేది ప్రజాక్షేత్రమే అంతిమంగా తేల్చాలి. టెక్నికల్ రీజన్స్ తోటి ఎలక్షన్ కమిషన్ ఒకటి తేల్చింది, అట్లాగే న్యాయస్థానం కూడా అక్కడ ఉన్న న్యాయపరమైన అంశాల ఆధారంగా చెప్పింది. ఇప్పుడు ప్రజాక్షేత్రం అసలైన శివసేన ఎవరు అనేది తేల్చడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు 2 కూటములలో 2 బలమైన ప్రత్యర్థి కూటములలో ఏక్నాథ్ సింధే ఒకవైపు, ఉద్ధవ్ ఠాక్రే ఒకవైపు నిలబడి ప్రజా తీర్పును కోరినారు. కనుక శివసేన ప్రభావితమైన ప్రాంతాలు ఇంక్లూడింగ్ ముంబైతో పాటు ఉత్తర మహారాష్ట్ర కానివ్వండి, వెస్టర్న్ మహారాష్ట్ర కానివ్వండి, వాళ్ళకి ఎక్కడైతే పట్టుందో శివసేనకు పట్టున్న చోట 2 పార్టీలు కూడా ఉద్యమించినాయి. వాళ్ళకు పట్టున్న చోటనే వాళ్ళు కూడా 2 కూటములు మహాయుతి కానివ్వండి, ఎంవీఏ కానివ్వండి, శివసేనకు ఆధిపత్యం ఉన్న స్థానాల్లోనే ఆ 2 శివసేన కూటములకు పార్టీలకి స్థానాలు ఇచ్చినాయి. కనుక మీరు అన్నట్టు ఉద్ధవ్ ఠాక్రే స్కోర్ అంత సక్సెస్ రేట్ కనబడట్లేదు మనం ఏక్నాథ్ సింధే తోటి కంపేర్ చేస్తే. ఒక్కసారి ట్రెండ్ చూద్దాం దిలీప్ రెడ్డి గారు. మీరిచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలకు దగ్గరగానే రిజల్ట్ అయితే కనపడుతుంది. ఎన్డీఏ 1 సైడెడ్గానే విజయం దిశగా దూసుకెళ్తోంది. 135 స్థానాల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి లీడింగ్లోకి వచ్చింది. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 10 స్థానాలు మాత్రమే అవసరం. 145 స్థానాలు వస్తే అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 135 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, షిండే శివసేన వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం, ఈ 3 కలిసి పోటీ చేసిన మహాయుతి వర్గం 132 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉంది. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ శరద్ పవార్ ఎన్సీపీ, ఈ 3 కలిసి పోటీ చేసిన మహా వికాస్ అఘాడీగా పిలిచే ఇండియా కూటమి 96 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మళ్ళీ పుంజుకుంది కొంత, ఎన్డీఏ కొంత డౌన్ అయింది, మళ్ళీ ఇండియా కూటమి పుంజుకుంటోంది. కాస్త డౌన్ అయింది అనుకున్న ఇండియా కూటమి మళ్ళీ చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది. దాదాపు 96 స్థానాల్లో మహా వికాస్ అఘాడీ లీడింగ్లోకి వస్తుంది 96 స్థానాల్లో. సో 134 స్థానాల్లో మళ్ళీ 134 స్థానాలకు ఎగబాకుతోంది ఎన్డీఏ. సో చూద్దాం, అసలు ట్రెండ్స్ అనేది కొద్దిగా మారుతూ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇండియా కూటమి దానికి దగ్గరగా వెళ్తుంది, ఇటు బీజేపీకి దగ్గరగా వెళ్తుంది. బీజేపీ స్థానాలు కొంత తగ్గుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. అదర్స్ మాత్రం 5 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇది మహారాష్ట్ర సంగతి. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ చూస్తే మాత్రం మహాయుతి అంటే ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే రిజల్ట్ అంతా కూడా కనపడుతుంది. ఒకసారి జార్ఖండ్కి వెళ్దాం. జార్ఖండ్ మాత్రం విజయం అనేది 2 పార్టీల మధ్య, 2 కూటముల మధ్య దోబూచులాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 1 సైడెడ్గా లేదు. మహారాష్ట్ర మాదిరిగా జార్ఖండ్లో 1 సైడెడ్గా ఎక్కడా కూడా కనిపించట్లేదు.
అక్కడ దాదాపు ఇండియా కూటమి 35 స్థానాల్లో లీడింగ్లో ఉంటే 40 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఎన్డీఏ కూటమి 35 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మళ్ళీ అప్ అండ్ డౌన్ మారుతూ వస్తుంది. 2 స్థానాలు అటు 2 స్థానాలు ఇటు మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి 40 స్థానాల్లో లీడింగ్లో ఇండియా కూటమి ఉంది. దాదాపు హేమంత్ సోరెన్ ప్రభుత్వం మరోసారి ఏర్పడే దిశగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అయితే కనిపిస్తోంది. కేవలం 41 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్కి చేరువైతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హేమంత్ సోరెన్ మరోసారి ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నట్టుగా ప్రస్తుత రిజల్ట్ మాత్రమే కనిపిస్తోంది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి మారచ్చు అది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి మొదట చాలా లీడింగ్లో కనిపించింది. ఎన్డీఏనే జార్ఖండ్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్నట్టుగా అక్కడ రిజల్ట్ కనిపించింది. కానీ ఆ తర్వాత ఎన్డీఏ కూటమి కొంత తగ్గి 35 స్థానాలకు పరిమితమైంది. అనూహ్యంగా పూర్తిగా డౌన్ఫాల్లో ఉన్న ఇండియా కూటమి ఒక్కసారిగా లేచి 40 స్థానాలకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ప్రస్తుతం 40 స్థానాలకు ఇండియా కూటమి కనపడుతుంది. అదర్స్ ఎవరు కూడా పెద్దగా జార్ఖండ్లో రిజల్ట్ అనేది లేదు. ప్రస్తుతం మహారాష్ట్రతో ఒకసారి చూద్దాం, జార్ఖండ్తో ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 135 స్థానాలకు మరొకసారి ఎగబాకింది. ఇండియా కూటమి కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది, 101 స్థానాలకు చేరుకుంది. సో ఎలా చూస్తారు దిలీప్ రెడ్డి గారు? ఎన్డీఏ 135 ఉంది, ఇండియా కూటమి 101 ఉంది. దిలీప్ రెడ్డి గారు ఆడియో వినిపించట్లేదు. దిలీప్ రెడ్డి గారు ఎన్డీఏ 135 ఉంది, ఇండియా కూటమి 101కి వచ్చింది. మళ్ళీ చాలా ఫాస్ట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎగబాకుతోంది. ఎన్డీఏ 135. ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్, ఓకే, ఎన్డీఏ 135 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది, ఇండియా కూటమి 101 స్థానాలు. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చాలా టఫ్ ఎలక్షన్లా కనిపిస్తుంది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా. ప్రస్తుతం వన్ సైడెడ్గా ఎన్డీఏ కూటమి అధికారాన్ని ఫామ్ చేస్తుంది అనుకున్న తరుణంలో ప్రస్తుతం మొదట కనిపించిన ట్రెండ్స్ ఆ తర్వాత అనూహ్యంగా మారుతూ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ కనిపించిన ట్రెండ్స్ అనేది ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒకసారి చూస్తే మళ్ళీ అనూహ్యంగా ఇప్పటికిప్పుడు మారింది. మనం చూస్తూ ఉండగానే, మనం డిస్కస్ చేస్తూ ఉండగానే రౌండ్కి రిజల్ట్ అనూహ్యంగా మారుతూ వస్తుంది. ఎన్డీఏ కూటమి 147 స్థానాలకి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసేసింది. దాదాపుగా అక్కడ ఉన్న బీజేపీ శ్రేణులన్నీ కూడా సంబరాలు చేసుకోవచ్చు. ఏక్నాథ్ షిండే వర్గం అంతా కూడా సంబరాలు చేసుకోవచ్చు. అజిత్ పవార్ వర్గం అంతా కూడా సంబరాలు చేసుకోవచ్చు. 147 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ కేవలం 145 స్థానాలు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి 147 స్థానాల్లో దాదాపు 148 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడింగ్లోకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ 97 స్థానాలకు, ఇండియా కూటమి 97 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దాదాపుగా మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఏక్నాథ్ షిండే మరోసారి సీఎం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసేసింది. 148 స్థానాలకు ఎన్డీఏ కూటమి చేరుకుంది. ఒకసారి దిలీప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ రెడ్డి గారు, దాదాపు 148 స్థానాలు లీడింగ్ చూపిస్తోందండి ఇప్పుడు. మేము అంచనా వేసినప్పుడు కూడా మేము విడతల వారీగా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసినాము, అంతకుముందు ప్రీ పోల్ కూడా కండక్ట్ చేసినాము. 175 నుంచి 195 స్థానాలు మహాయుతి కూటమి గెలిచే అవకాశం ఉంది అని, 85 నుంచి 112 అగ్రిగేటింగ్ 97 స్థానాలు ఎంవీఏ మహా వికాస్ అఘాడి గెలిచే అవకాశం ఉందని మేము అంచనా వేసినాము. దాదాపు అట్లాగే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామంది పార్లమెంట్ ఎన్నికల్లో 48 స్థానాలకు గాను 30 స్థానాలు ఎంవీఏ గెలిచింది కనుక వాళ్ళకి ఆధిక్యత ఉండడానికి ఆస్కారం ఉంది అని కొంత ప్రచారం జరిగిన ఎలక్షనీరింగ్ అన్నది, పైగా అసెంబ్లీ ఎలక్షన్ స్థానికాంశాలకు పరిమితం చేయడం అన్నది, వాళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది మహాయుతి చేసినంత పకడ్బందీగా ఎంవీఏ కూటమి చేయలేకపోయింది. అది మనకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రచార సరళి కానీ, ప్రచార అంశాలు కానీ, అభ్యర్థుల ఖరారు కానీ, సీట్ల పంపకాలు కానీ, వాటన్నిటిలో వాళ్ళు వెనకబడ్డారు. అదే ఇవాళ ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ రేట్ శివసేన కంటే కూడా బెటర్గా ఉంది. వాళ్ళు 102 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే సుమారు 50% స్థానాల్లో వాళ్ళు, కానీ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన మాత్రం అట్లా లేదు. ఎన్సీపీ కూడా గుడ్ స్కోరింగ్లో ఉంది. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అని అంటే, పార్లమెంటుకు ఇష్యూస్, ప్రజలు కన్సిడర్ చేసిన ఇష్యూస్ వేరు,
అసెంబ్లీకి ప్రజలు కన్సిడర్ చేసిన ఇష్యూస్ వేరు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో నడిచిన గత 5-6 నెలలుగా వాళ్ళు అమలు చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మాజీ లడ్కీ అండ్ బహెన్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చి దాన్ని 2,40,000 కుటుంబాలకు 5-6 నెలల పాటు అందజేసినారు. పైగా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మేము ఆ 1,500 రూపాయలని కాస్త 2,100 రూపాయలు చేస్తాం. వీటన్నిటి పట్ల ప్రజలు ఆకర్షితులైనారేమో అని ఈ ఒక్క స్కీమ్ ఏనంటారా? కాదండి, ఈ ఒక్క స్కీము ఏకనాథ్ షిండేని గెలిపించింది అనుకుంటారా? అంటే అంత ఇంపాక్ట్ ఉంటుందా? కేవలం మాజీ లడ్కీ బహిన్ యోజన అనే స్కీము అంత ఇంపాక్ట్ చూపించిందా? ఎందుకంటే ఎవరితో మాట్లాడినా ఏకనాథ్ షిండే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు, మహిళలంతా కూడా బీజేపీ వైపు ఏకనాథ్ షిండే వైపు ఉన్నారు అన్నమాట పదే వినిపిస్తుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంచి హామీలు ఇచ్చింది, వాటిని ఎవరూ రిసీవ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకున్న పథకంలో ఇప్పుడు 1,500 ఇస్తున్నారు, ఆడవాళ్ళకి రేపటి నుంచి 2,100 ఇస్తాం మళ్ళీ గెలిస్తే అని ఏకనాథ్ షిండే చేసిన స్టేట్మెంట్ ఇంత పెద్ద ప్రభావాన్ని చూపించిందా అని. అంటే క్రెడిబిలిటీ ఆల్సో అన్ ఇష్యూ అండి. వాళ్ళకి వెరీ దగ్గరగా 5-6 మాసాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ అకౌంట్లలో 7,500 రూపాయలు నగదు చూసినారు. ప్రజలని ప్రభావితం చేయడం అనేటి ఇట్లాంటి అంశాలు ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం అన్నారు మీరు, తెలంగాణలో వరంగల్ డిక్లరేషన్ చేసి రైతు ఇష్యూస్ తీసుకున్న తర్వాత ఆ అంశాలని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారానికి ఇవాళ కూడా మీరు బీఆర్ఎస్ చెప్తుంటుంది, తప్పుడు మాటలు చెప్పిండ్రు, అబద్ధాలు చెప్పిండ్రు, అబద్ధాలనే ప్రజలు నమ్మిండ్రు, కనుకనే వాళ్ళని ఎన్నుకున్నారు, మమ్మల్ని అధికారం నుంచి దించేశారు అని కేసీఆర్ అన్నట్టుగా ప్రజల్లోకి ఆ సమాచారాన్ని తీసుకువెళ్ళడం. మీరు మహారాష్ట్రలో కూడా హామీలు ఇచ్చినారు, కానీ హామీలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే అయిపోదు కదండి. ఈ కాంగ్రెస్ వైపు నుంచి ఎవరండి ప్రముఖులు అక్కడ వచ్చి ప్రచారం చేసిన వాళ్ళు? వచ్చిన వాళ్ళంతా స్టార్ హోటల్స్ క్యాంపెయిన్ అయిపోయినరు తప్ప ఎక్కడికి గ్రౌండ్లో అంత ప్రచారం, మహాయుతి చేసినంత పకడ్బందీ ప్రచారం కాంగ్రెస్ వైపు నుంచి జరగలేదు. అదే శరద్ పవార్ తిరిగారు విస్తారంగా, ఉద్ధవ్ ఠాక్రే కూడా తిరిగినారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేటట్టు, ఈ ప్రభుత్వాన్ని టాపిల్ చేసి కొత్త ప్రభుత్వం తీసుకొస్తే మనకు ప్రయోజనాలు నెరవేరుతాయి అని ప్రజలు విశ్వసించేటంత నమ్మకం మహావికాస్ అఘాడి కల్పించిందని ముస్లింలు బీజేపీ కూటమికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయరు, ఓటేసే అవకాశం లేనేలేదు. అందులో పర్టికులర్గా మహారాష్ట్రలో ఉన్న ముస్లింల ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న మహావికాస్ అఘాడీకే పడతాయన్న ప్రచారం జరిగింది. పర్టికులర్గా చాలా స్టేట్లో చాలా రీజియన్లో ఉన్న ముస్లిం ఓట్లన్నీ కూడా మాకే పడతాయని చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా బాటేంగేతో కాటేంగే అనే ఒక స్లోగన్ కూడా తీసుకొచ్చారు కదా, యాంటీ బీజేపీ స్లోగన్ని తీసుకొచ్చి ముస్లింలు విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఇదంతా కనీసం ఆ ఓట్లు కూడా పడలేదు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీకి. పడలేదు అనుకోవడానికి లేదండి, పడలేదు అనుకోవడానికి లేదు. మీకు నేను ఒక చిన్న ఈక్వేషన్ చెప్తాను. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ కింద 6 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మహారాష్ట్రలో. ఆ 6ట్లలో ఒక 4 చోట్ల భారతీయ జనతా పార్టీకి ఆధిక్యత వచ్చి లేదా కూటమికి ఆధిక్యత వచ్చి, 5 చోట్ల కూటమికి ఆధిక్యత వచ్చి 1,00,000 నుంచి 2,40,000 ఆధిక్యత 5 సెగ్మెంట్లలో ఉండి ఒక్క సెగ్మెంట్ మిగిలి ఉన్నప్పుడు ముస్లిం డామినెంట్ ఉన్న ఒక్క సెగ్మెంట్లో ఆ 1,00,000 మెజారిటీ కాస్త డౌన్ అయిపోయి 2,40,000 మెజారిటీ కాస్త డౌన్ అయిపోయి పార్లమెంట్ సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేసరికల్లా అట్లా 13 స్థానాలు మేము కోల్పోయాం అని భారతీయ జనతా పార్టీ లెక్కలు చెప్పి ఓట్ జిహాద్ జరుగుతుంది, ముస్లిమ్స్ అంతా ఒకవైపు కన్సాలిడేట్ అవుతున్నారు, మైనారిటీలుగా ఉండి మెజారిటీగా ఉన్న బీజేపీని ఓడించాలనుకుంటున్నారు అని భారతీయ జనతా పార్టీ ఒక క్యాంపెయిన్ చేసింది. కానీ నేనేమంటానంటే అసెంబ్లీకి వచ్చేటప్పటికి 4:2 5:1 అయితే ఆ మెజారిటీ వర్గీయుల ఓట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉంటాయి కదా ఫలితాలు. అసెంబ్లీలో పార్లమెంట్ లాగా 13 పార్లమెంట్లు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండదు కదా. 4:2 కానీ 5:1 కానీ భారతీయ జనతా పార్టీ లేదా ఆ కూటమికి పెచ్చు తీసుకొస్తుంది తప్ప మైనారిటీల వల్ల ఎగ్దం నష్టపోయే అవకాశం లేదు. మైనారిటీ డామినెంట్ కాన్స్టిట్యున్సీస్లలో మహావికాస్ అఘాడీ గెలిచి ఉండవచ్చు, కానీ మెజారిటీ స్థానాలు కావవి. అందుకని ఇవాళ మనం ఏ
50 నుంచి 175 స్థానాలు వచ్చే ఆస్కారం కనిపిస్తున్న మహాయుతికి, అట్లాగే 100 అటు ఇటుగా 90 నుంచి 100 మధ్య వస్తున్నట్టు కనిపించడానికి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ ముస్లిం పార్టీ మైనారిటీ ఇచ్చిన ఓట్లు వాళ్ళకి వేయలేదు అనుకోవడానికి లేదు. సార్, మహావికాస్ అఘాడి 5 గ్యారంటీలు ఇచ్చింది కదా, ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టుగానే కర్ణాటకలో ఇచ్చినట్టుగానే 5 గ్యారంటీలు ఇచ్చారు. సో అవి కూడా అద్భుతంగా ఉన్నాయి నిజానికి. అదే క్రమంలో కులగణనలో చేపడతామన్న హామీ కూడా ఇచ్చారు. సో ఈ రెండు ఖచ్చితంగా గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఉద్ధవ్ థాక్రే వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు వర్కౌట్ కాలేదా? 5 గ్యారంటీలు కానీ కులగణన కానీ? నేనేమంటున్నానంటే గ్యారంటీలు ఇవ్వడము ఒక ఎత్తండి, దాని కౌంటర్ క్యాంపెయిన్ కూడా చేసినారు. తెలంగాణలో చెప్పారు కానీ ఒక బస్సు తప్పిస్తే మిగతా ఏది జరగలేదని కౌంటర్ క్యాంపెయిన్ ఇక్కడ నుంచి నాయకులను తీసుకుపోయి మాట్లాడిచ్చినారు. అక్కడ ప్రజలు ఎంత విశ్వసించారు అన్నది మ్యాటర్ అవుతుంది అక్కడ. అట్లాగే వాళ్ళు ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ స్కీమ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసిన వాళ్ళు నమ్మితే అక్కడికంటే బెటర్గా అని రాబోయే వాళ్ళ గురించి చూడాల్సిన అవసరం ఓటర్కు కనబడనప్పుడు అటువైపు మొగ్గే ఆస్కారం ఉండదు. ఎస్ సార్. ఇప్పుడు గుజరాత్లో కూడా హామీలు ఇచ్చినారు, కానీ ఏమైంది? ఇక్కడ ఇచ్చినారు. హర్యానాలో కూడా 6 కాదు ఇంకొకటి పెంచి 7 హామీలు ఇచ్చినారు. హర్యానాలో ఏమైంది? ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు, ఎవరి స్కీమ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, అది సరిపెట్టుకుంటారా? కౌంటర్ క్యాంపెయిన్ చేసినారు. కాంగ్రెస్ వారంటీస్ ఇస్తుంది, గ్యారంటీ లేని పార్టీ వారంటీస్ ఇస్తే ఏం ప్రయోజనం అని చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు అనుకోండి. అప్పుడు ఈ హామీలన్నీ గాలికి పోతాయి కదా. ఒక్కసారి ట్రెండ్ చూద్దాం సార్ దిలీప్ రెడ్డి గారు. ప్రస్తుతం మహారాష్ట్ర ట్రెండ్ ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ ఒకసారి చూద్దాం. దాదాపు 160 స్థానాలు ఇందాక దిలీప్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, భారీ ఎత్తున సీట్లు మహాయుతి కూటమికి వచ్చే అవకాశం ఉంది అని. ఆ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా ఎన్డీఏ కూటమికి 160 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఒక విధంగా చెప్పాలంటే ఉన్న ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఉన్న ప్రభుత్వం ఏకనాథ్ షిండే సీఎంగా కొనసాగుతున్న మహాయుతి ప్రభుత్వం తిరిగి మరోసారి అధికారాన్ని చేపడుతోంది. సో అందులో నో డౌట్ ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం లేదు. 160 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి వచ్చి మళ్ళీ ఇండియా కూటమి పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కూడా మనకైతే కనిపించట్లేదు. ప్రస్తుతం ఇండియా కూటమి 96 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీఏ కూటమి 160 స్థానాలకు పరిమితమైంది. దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సంఖ్య 170, 180 స్థానాలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దూకుడు ఆ విధంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి మాత్రం ఆ 96 స్థానాల దగ్గరే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే చెప్పారో అదే స్థానాల దగ్గర పరిమితం అవుతుంది. ఇండిపెండెంట్లు కావచ్చు, చిన్న పార్టీలు కావచ్చు, పెద్దగా ప్రభావం ఏమీ కూడా చూపించట్లేదు. కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. సో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కాంగ్రెస్ పార్టీకి కొంత